Hey, hi guys, welcome to the new video. సో వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే ఫస్ట్ ప్రీవియస్గా ఏం చేసాము ఏం నేర్చుకున్నాము దాని గురించి ఒకసారి స్మాల్ రీక్యాప్ అనేది చేసుకుందాం. మనం ప్రీవియస్లో ఏం నేర్చుకుందాం. సో బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటిది అని నేర్చుకుందాం. సో బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అంటే ఏమని చూసినాం. సో బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ అనేది మనకు రెస్పాన్సివ్ లేఅవుట్ డిజైన్ చేయడానికి డెవలప్ చేశారని చెప్పేసి నేర్చుకున్నాం. ఇందులో ఏముంటుంది. సో 12 కాలమ్ సిస్టమ్ని యూజ్ చేసి లేఅవుట్ డెవలప్ చేయడానికి ఈ 12 కాలమ్ సిస్టమ్ని యూజ్ చేసి వాళ్ళు బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ డెవలప్ చేశారని తెలుసుకున్నాం. అట్లాగే మనం ఇంకేం నేర్చుకున్నాం. సో ఈ 12 కాలమ్ గ్రిడ్ సిస్టమ్ని మనం క్రియేట్ చేయాలి అంటే కంటైనర్ క్రియేట్ చేయాలి అండ్ కంటైనర్ లోపల రో క్రియేట్ చేయాలి. రో లోపల మనం కాలం క్రియేట్ చేసి ఆ కాలం లోపల మనకి ఏదైతే కంటెంట్ కావాలి అనుకుంటున్నామో ఆ కంటెంట్ని రాస్తామని చెప్పేసి కూడా నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ఏం చూద్దాము అంటే ఫస్ట్ కాలం డ్రాపింగ్ అంటే ఏందో చూద్దాం. సో కాలం డ్రాపింగ్ అంటే ఇప్పుడు మనం మన స్క్రీన్ ఏంది బూట్స్ట్రాప్లో 12 కాలమ్స్గా డివైడ్ చేసారు అని చెప్పేసి ఎన్నో పదాల 12 కాలమ్స్గా. సో ఎప్పుడైతే మనం ఈ 12 కాలమ్స్ కంటే అంటే 12 కాలమ్స్ కంటే ఎక్కువ మనం యూజ్ చేసినాము అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలమ్ 6 కాలమ్స్ యూజ్ చేసి ఇంకో కాలమ్ని 12 కాలమ్స్గా యూజ్ చేసినాము అనుకో. సో అప్పుడు ఏంటంటే ఫస్ట్ క్రియేట్ చేసిన 6 కాలమ్స్ ఏదైతే ఉంటుందో అది అనేది 6 కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది. మరి నెక్స్ట్ మనం క్రియేట్ చేసిన కాలం ఉంటుంది కదా, సేమ్ ఒకే రోలో, అప్పుడు అది ఏం చేస్తుంది అంటే దానికి అక్కడ మిగిలి ఉన్నది ఓన్లీ 6 కాలమ్స్ మాత్రమే. మనం క్రియేట్ చేసింది 12 కాలమ్ గ్రిడ్ సిస్టమ్ క్రియేట్ చేసినాం. సో అప్పుడు ఇది ఏమవుతుంది అంటే సో నెక్స్ట్కి మూవ్ అయిపోతుంది. దాని కిందకి మూవ్ అయిపోయి 12 కాలమ్స్ని ఆక్యుపై చేస్తుంది అన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం శాంపుల్గా కోడ్ చూస్తే డివైన్ క్లాస్ అని చెప్పేసి కంటైనర్ క్రియేట్ చేసినాం అండ్ అట్లాగే రో అని చెప్పేసి ఒక రో క్రియేట్ చేసినాం క్లాస్ లోపల. సో ఇలా ఒక హెడ్డింగ్ పారాగ్రాఫ్ ట్యాగ్ క్రియేట్ చేసి ఇందులో కొంచెం టెక్స్ట్ మీకు నచ్చిన టెక్స్ట్ ఇవ్వండి అండ్ ఇంకో కాలం సేమ్ ఒకటే రోలో ఇంకో కాలం అనేదాన్ని క్రియేట్ చేసినాం కదా. ఫస్ట్ దానికి మనం 12 అని చెప్పేసి ఇచ్చినాం అండ్ సెకండ్ దానికి మనం 6 అని చెప్పేసి ఇచ్చినాం. అంటే ఈ ఫస్ట్ కాలం ఏదైతే ఉందో అది 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్పినాం. సో ఇది సెకండ్ ఏదైతే ఉందో ఇది 6 కాలమ్ గ్రిడ్ కాలమ్స్ని ఈ ఆక్యుపై చేయమని చెప్పినాం. సో దీని అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి మనం ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాం. సో ఇప్పుడు మనం ఏంది ఆల్రెడీ మనం ప్రీవియస్గా చూసిన కోడ్ ఇది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి ఏం చెప్తున్నా అంటే ఇది 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్తున్నా అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా నెక్స్ట్ 6 కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్తున్నా. ఫస్ట్ మనం 6 ఆక్యుపై చేస్తే ఏమొచ్చింది, పక్క పక్కన వచ్చింది కదా, పక్క పక్కన వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని కూడా చూద్దాం. సో ఇప్పుడు 6 ఆక్యుపై చేస్తే ఎలా వచ్చింది, ఒకసారి బ్రౌజర్కి వెళ్ళి చూస్తే పక్క పక్కన వచ్చింది కదా టెక్స్ట్ అనేది. సో ఇక్కడ వచ్చింది, ఇంకా ఇక్కడ కొంచెం వచ్చింది కదా. సో ఇప్పుడు అలా కాకుండా సో ఏదైతే సింగిల్ ఒకే రోలో టూ కాలమ్స్ క్రియేట్ చేసినాం. సో ఇంకొక కాలమ్స్కి 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేయమని చెప్పినాం, ఇంకో దానికి 6 కాలమ్స్ ఆక్యుపై చేయమని చెప్పినాం. సో ఇప్పుడు దీని అవుట్పుట్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఇప్పుడు దీన్ని చూసుకుంటే చూడండి. సో ఫస్ట్ అనేది ఏం చేసింది, ఇది 6 కాలమ్, ఇది 12 కాలమ్స్ గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసింది. 12 గ్రిడ్ కాలమ్స్ ఓకేనా, 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేసింది. నెక్స్ట్ మనం ఏం చెప్తున్నాం అంటే ఓన్లీ ఇది 6 కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్తున్నాం. సో 6 కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్తున్నాం కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడి వరకు మనకి 6 గ్రిడ్ కాలమ్స్ అయిపోతున్నాయి. సో మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ప్లేస్ ఉందో ఈ ప్లేస్ అనేది ఆక్యుపై చేయట్లేదు. ఒక్కొక్క టెక్స్ట్ అనేది నెక్స్ట్ మూవ్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ మూవ్ అయిపోతుంది. సో మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది, ఏదైతే మనం గ్రిడ్ కాలమ్స్ అని ఇక్కడ చెప్తామో కాల్స్ ఎంత ఆక్యుపై చేయాలి అని చెప్తామో దాని ప్రకారం ఆక్యుపై చేస్తుంది. ఒకవేళ అవైలబుల్ విడ్త్ అన్నది లేకపోతే
ఆ టోటల్ కంటెంట్ అనేది కూడా నెక్స్ట్కి మూవ్ అయిపోతుంది. కంటెంట్ అనేది నెక్స్ట్కి మూవ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏం చూద్దామంటే ఇది కాలమ్ ర్యాపింగ్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ లేఅవుట్ బూట్స్ట్రాప్ ఏంది, బూట్స్ట్రాప్ యూజ్ చేసి బూట్స్ట్రాప్ గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేసి రెస్పాన్సివ్ లేఅవుట్ డెవలప్ చేస్తామని చెప్పేసి నేర్చుకున్నాం కదా. సో ఈ బూట్స్ట్రాప్ వాళ్ళు ఏం చేశారు అంటే, సో ఇలా మొబైల్ అప్రోచ్ అని చెప్పేసి మొబైల్ స్క్రీన్, ట్యాబ్లెట్ స్క్రీన్, టీవీస్ అండ్ డెస్క్టాప్ స్క్రీన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా. సో ఇట్లా వీళ్ళు ఏం చేశారు అంటే ఈ అన్నిటిని తీసుకొని ఒక 5 కేటగిరీస్ కిందకి తీసుకున్నారు. సో 5 రెస్పాన్సివ్ కేటగిరీస్ కిందకి తీసుకున్నారు. అవి వచ్చేసి ఎక్స్ట్రా స్మాల్ అని చెప్పేసి ఎక్స్ట్రా స్మాల్ డేవిస్ అని, అండ్ స్మాల్ డేవిస్ అని, మీడియం డేవిస్ అని, లార్జ్ డేవిస్ అని, ఎక్స్ట్రా లార్జ్ డేవిస్ అని చెప్పేసి తీసుకున్నారు. ఓకే, ఎక్స్ట్రా లార్జ్ డేవిస్ అని చెప్పేసి తీసుకున్నాం. సో దీని ప్రకారం వాటికి కొన్ని క్లాస్ నేమ్స్ ఇచ్చారు. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్ట్రా స్మాల్ డేవిస్ అన్నాడు అనుకో, దాని విడ్త్ ఎంత ఉంటుందంటే లెస్ దాన్ 576 పిక్సెల్ ఉంటుంది దాని వాల్యూ. అంటే లెస్ దాన్ 570 పిక్సెల్ కంటే తక్కువ ఏదైతే విడ్త్ ఉంటుందో, సో అందులో మనం మనం క్రియేట్ చేసే వెబ్ పేజ్ ఎలా కనిపించాలి అని మనం చూపించడానికి దీని క్లాస్ నేమ్ ఏముందంటే బూస్ట్రాప్ క్లాస్ నేమ్ కాల్ అని COL ఐఫోన్ అని చెప్పేసి ఉంది. దీనికి మనం వాల్యూస్ 1 to 12 వరకు ఇస్తాం. సో అలాగే స్మాల్ డెవిసెస్ అంటే ఏంటిది? సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 576 పిక్సెల్, అంటే 576 పిక్సెల్ కంటే అబోవ్ ఉన్న వాటిని స్మాల్ డెవిసెస్గా అంటారు. సో అండ్ వీటిని దీంతో క్లాస్ నేమ్ ఏంటంటే ప్రిఫిక్స్ క్లాస్ నేమ్ ఏంటంటే క్లాస్ SM అని చెప్పేసి క్లాస్ ఐఫండ్ SM అని చెప్పేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇలానే మీడియం అని చెప్పేసి దాని వాల్యూస్ 768 పిక్సెల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, అండ్ లార్జ్ డేవిస్కి వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 992 పిక్సెల్, ఎక్స్ట్రా లార్జ్కి వచ్చేసి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1200 పిక్సెల్. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్కి డివైస్కి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి. బేస్డ్ ఆన్ దిస్ వాల్యూస్, ఈ వాల్యూస్ని బేస్ చేసుకొని మనం ఈ రెస్పాన్సివ్ లేఅవుట్ అనేది డిజైన్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఈ క్లాస్ నేమ్స్ ఏవైతే యూజ్ చేసుకున్నామో, ఈ క్లాస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఏదైతే డెవిస్లో చూపించాలనుకుంటున్నామో ఆ డెవిస్ ప్రకారం ఈ క్లాస్ నేమ్స్ని యూజ్ చేసి మనం ఈ రెస్పాన్సివ్ లేఅవుట్ అనేది డిజైన్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఇంతకుముందు ఏం చేసినాం? సో ఇక్కడ ఒక నిమిషం, ఇంతకుముందు ఏం చేసినాం? ఇక్కడ కాల్ అని చెప్పేసి ఇక్కడ ఓన్లీ 1 క్లాస్ నేమ్ యూజ్ చేసినాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే సో క్లాస్ నేమ్ ఇన్ కాంబినేషన్, అంటే అలా ఒక క్లాస్ నేమ్ కాకుండా మనం మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ బూట్స్ క్లాస్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు బూట్స్ట్రాప్ గ్రిడ్ కాలమ్స్కి. సో ఇలా ఇవ్వడం వల్ల యూజ్ ఏంటంటే ఇది ఏదైతే ఒక కాలం మనం క్రియేట్ చేసినామో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా డివ్ క్లాస్ కంటైనర్ అండ్ రో, ఇన్సైడ్ ద రోలో క్లాస్ ఉంది కదా క్లాస్ 12 అని చెప్పేసి, అండ్ క్లాస్ కాల్ ఎల్జీ -6 అని చెప్పేసి క్రియేట్ చేసినాం కదా. సో దీని మీనింగ్ ఏంటంటే సో ఈ కాలం అనేది అంటే పర్టికులర్గా ఇది ఏదైతే మన ఈ గ్రిడ్ కాలం క్రియేట్ చేసినామో బూట్స్ట్రాప్ గ్రిడ్ కాలం ఇది అనేది, సో కాల్ అంటే మనకి ఏమని తెలుసుకున్నాం? కాల్ అంటే ఏమని చూసినాం? COL అంటే సో ఎక్స్ట్రా స్మాల్ డివిజెస్ కదా. సో ఇది ఎక్స్ట్రా స్మాల్ డివిజెస్లో 12 గ్రిడ్ కాలమ్స్ను ఆక్యుపై చేయాలని చెప్తున్నాం. అండ్ కాల్ -6 అంటే కాల్ LG అంటే లార్జ్ డివిజెస్. సో లార్జ్ డివిజెస్లో మనం ఏం చెప్తున్నాము అంటే 6 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్తున్నట్టు. ఓకేనా? ఇలా మనం మల్టిపుల్ క్లాస్ నేమ్స్ కూడా ఇవ్వచ్చు. సో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ క్లాస్ కాల్ 12 అని చెప్పేసి ఇచ్చినామో ఇది అనేది ఇక్కడ కాల్ అంటే ఏంటిది? ఎక్స్ట్రా స్మాల్ డివిజెస్ కదా. సో ఎక్స్ట్రా స్మాల్ డివిజెస్కి మనం క్రియేట్ చేసినాం కదా, అక్కడ నుంచి దాని పైన దాని లార్జర్ డివిజెస్లో కూడా సేమ్ ఇక్కడ ఏదైతే ఈ డివిజెస్కి ఏదైతే మనం వెబ్సైట్ క్రియేట్ చేసినామో దీని లార్జర్ డివిజెస్లో కూడా అదే విధంగా కనబడుతుంది. సో మళ్ళీ ఇక్కడ ఏం చేసినాం మనం? కాల్
ఎల్జీ అని చెప్పేసి ఇచ్చినాం కదా. సో కాల్ ఎల్జీ 6 అని ఇచ్చినాం కదా. సో కాల్ ఎల్జీ 6 అంటే లార్జ్ డివిజెస్ వరకు, అంటే ఎక్స్ట్రా స్మాల్ నుంచి లార్జ్ డివిజెస్ వరకు మనకి ఇక్కడ 12 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది. అండ్ కాల్ లార్జ్ డివిజెస్ నుంచి ఎక్స్ట్రా లార్జ్ డివిజెస్ వరకు 6 గ్రిడ్ కాలమ్స్ ఆక్యుపై చేస్తుంది అనమాట. సో మనకు ఏదైతే ఎట్లా ఏదైతే మనం క్లాస్ నేమ్ యూజ్ చేస్తామో ఆ క్లాస్ నేము దాని లార్జర్, ఆ రెస్పాన్సివ్ లేఅవుట్ అనేది దాని లార్జర్ డివైసెస్లో కూడా సేమ్గా ఉంటుంది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ మనం ఈ రెస్పాన్సివ్ బూట్స్ట్రాప్ ఉపయోగించి రెస్పాన్సివ్ లేఅవుట్ డిజైన్ చేయాలి అంటే మనం మొబైల్ ఫస్ట్ అప్రోచ్ అనేది చేస్తాం. అంటే ఫస్ట్ మనం మొబైల్కి డిజైన్ చేస్తాం, తర్వాతకి ట్యాబ్ అలా డిఫరెంట్ డిఫరెంట్ డివైజెస్కి మనం డిజైన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఫర్ ఏదో కాంబినేషన్ ఆఫ్ ఈ డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ని మనం సేమ్ గ్రిడ్ కాలమ్కి బూస్ట్రాప్ గ్రిడ్ కాలమ్కి ఎలా కావాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేసిన, మనకు లార్జ్ అని చెప్పేసి ఎక్స్ట్రా లార్జ్ అని చెప్పేసి అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు నేను ఎక్స్ట్రా స్మాల్కి 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్పిన. ఓకేనా, 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్పిన. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే ఇది తీసేద్దాం ఇక్కడ. సో ఎక్స్ట్రా స్మాల్కి 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్పాను. అండ్ లార్జ్ డివిజెస్లో నేను 6 గ్రిడ్ కాలమ్స్ను ఆక్యుపై చేయమని చెప్తున్నాను. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఒకసారి సేవ్ అండ్ బ్రౌజర్. సో ఇక్కడ చూసుకుంటే ఒకసారి రిఫ్రెష్, ఇక్కడ ఏముంది, మనం ఏం చెప్పినాం ఇక్కడ. సో ఇక్కడ లార్జ్ డివిజెస్ అండ్ ఎక్స్ట్రా లార్జ్ దానిపైన ఉండే డివిజెస్లో మనం 6 గ్రిడ్ కాలమ్స్ను ఆక్యుపై చేయమని చెప్పినాం. సో 6 గ్రిడ్ కాలమ్స్ అంటే ఏంటిది, సో హాఫ్ ఆఫ్ ది స్క్రీన్ కదా. సో హాఫ్ ఆఫ్ ది స్క్రీన్ వరకు ఇది ఆక్యుపై చేసింది. సో నెక్స్ట్ మనం ఏం చేసినాం, సో ఎక్స్ట్రా స్మాల్ డివిజెస్లో 12 గ్రిడ్ కాలమ్స్ని ఆక్యుపై చేయమని చెప్పినాం. సో ఎక్స్ట్రా స్మాల్ డివిజెస్ అంటే సో మొబైల్. సో దేనికోసం మనం చూడాలంటే టూల్స్కి వెళ్ళి డెవలపర్ టూల్స్కి వెళ్ళి, సో ఇక్కడ మొబైల్ అనే స్క్రీన్ ఉందాం. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి, ఇక్కడ ఉన్న స్క్రీన్ అంటే ఈ స్క్రీన్ టోటల్ పెడితే ఇది ఆక్యుపై చేసింది అనమాట. సో అలా ఇప్పుడు సో దిస్ ఇస్ ది డిఫరెన్స్. ఓకే గైస్, దిస్ ఈజ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఎలా మనం కాలమ్స్ని ఎట్లా ర్యాపింగ్ చేస్తాం. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాస్ నేమ్స్ని అంటే బూస్ట్రాప్ ఇలా క్లాస్ నేమ్స్ని ఎలాంటి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రేక్ పాయింట్స్ క్లాస్ నేమ్స్ని సింగిల్ కాలమ్స్కి ఎట్లా యూజ్ చేస్తాం. అండ్ ఫస్ట్ బూట్స్ట్రాప్ని బేస్ చేసుకొని మనం ఎన్ని విధాలుగా ఈ రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేవి డిజైన్ చేయొచ్చు. సో వాటిని మనం బ్రేక్ పాయింట్స్ అంటామని కూడా నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ గైస్.